సార్ మీ శాంపిల్స్ ల్యాబ్లో ఇచ్చి వస్తాను. ఆ తర్వాత ఈసీజీ సెక్షన్కి వెళ్ళి కొంచెం వెయిట్ చేయండి. అలాగేనమ్మా. ఒరే హీరో, ఇలారా. కూర్చో. నువ్వు ఇప్పుడు చేస్తున్న పని తప్పు కదూ? ఊరికే సరదాగా ఆడుతున్నాను. సరదాగానా? నీకు పులి మేకా కథ తెలుసా? తెలుసు, మా అమ్మ నాకు బీసీలో చెప్పేది. అప్పుడు నేను ఇంకా చిన్న నిక్కర్లు వేసుకునేవాడిని. సరిగ్గా అదే జరుగుతున్నది ఇప్పుడు. నువ్వు ఊరికే అలా తలుపు కొడుతూ వస్తూ పోతున్నావనుకో, ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? నేను కనపడితే హాస్పిటల్ అంతా పరిగెత్తిస్తారు, కనపడకపోతే నన్ను తిట్టుకుని ఊరుకుంటారు. ఆరి పడవ. నిజంగా పేషెంట్కి కావలసిన వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు లోపలికి పోలేరు, లోపలి వాళ్ళు బయటికి రాలేరు. సపోజ్ నేనే అక్కడ ఉన్నాననుకో, అప్పుడు నా గతి ఏమవుతుందిరా? సారీ తాతయ్య, నేను ఇంత దూరం ఆలోచించలేదు. ఎంతైనా మీరు సీనియర్, నేను జూనియరే కదా. ఆరి పడవ, తెలివైన వాడివే, కాకపోతే అల్లరివాడివి. మా అమ్మ కూడా అప్పుడప్పుడు మీలాగే ఇలా బుగ్గగిల్లి నవ్వి అయితే మీ అమ్మని నేను చూసి తీరాల్సింది. మీ అమ్మ కూడా ఎప్పుడూ నేను నవ్విస్తూ తను కూడా ఇలాగే నవ్వుతూ ఉంటుందా? ప్రాబ్లం. సార్ వెళ్దామా? అలాగే అమ్మ. మీరు వెళ్ళండి తాతయ్య, మనం తర్వాత మాట్లాడుకుందాం. నేను వస్తూనే ఉంటానుగా. వద్దు బాబు, ఇక్కడికి మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. నేను రావడం ఏంటి? మా మమ్మీ తీసుకొస్తుంది. ఇప్పటికి 2-3 సార్లు వచ్చాను తాతయ్య. ఎందుకు? దూరమాట మా మమ్మీ చెప్పింది. ఎక్స్రేలు తీస్తారు, ఇంత రక్తం తీస్తారు, ఇన్ని మందులు రాస్తారు. అయ్యో, ఫోన్లే తాతయ్య, నా సంగతి ఎందుకులే కానీ నీ జ్వరం తగ్గిపోయి నువ్వు హ్యాపీగా ఉండాలి. నా సంగతి సరేలే గాని నీకు జ్వరం తగ్గిపోవాలి, నా ఆయుష్ కూడా నువ్వే చూసుకుని నిండు 100 ఏళ్ళు బ్రతకాలి. చా, మర్చిపోయాను చూడు. ఏమిటి? నా పేరు విక్కీ. విక్కీ, 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 విక్కీ. వెళ్తాను తాతయ్య. సరే, నేను వెళ్తాను. విక్కీ, విక్కీ, ఏం చేస్తున్నారు ఇక్కడ? సర్లే పద.
వికీ నీకు ఇష్టమైన కోట్ చేశా. ఇంకా చాలు మమ్మీ. తినమ్మా, ఈ మధ్య నువ్వు అస్సలు అన్నం తిట్టలేదు. తిను. అదేంటో ఈ మధ్య నాకు ఆకలి లేట్లేదమ్మా. అన్నం తినకపోతే శక్తి రాదమ్మా. మళ్ళీ శక్తి లేకపోతే మనం ఏ పని చేయలేం. అందుకేనా నాకు ఈ మధ్య జ్వరం వస్తుంది. నీకు జ్వరం రావడానికి కారణం నాకు శక్తి లేకపోవడమే. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నా? ఏం లేదులే, నువ్వు తిను. ఎవరు వచ్చినట్టున్నారు, ఇది పట్టుకో. ఎవరు కావాలండి? రుక్మిణి గారు ఉండేది వీళ్ళేనండి? రుక్మిణా? ఆ పేరు గల వాళ్ళు ఎవరు లేరే. ఈ స్ట్రీట్ ముందున్న కిరాణా షాప్ అడిగితే రుక్మిణి ఇక్కడే ఉండొచ్చు అన్నారు. చూడండి, ఈ టైంలో వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయటం ఏం బాగుండలేదు. ఓ సారీ. ఎవరు వీళ్ళు? ఎవరు నా గురించి వెతుకుతున్నారు? తెలిసిన వాళ్ళు కానీ, నేను గుర్తుపట్టే వాళ్ళు కానీ, నాతో అవసరం ఉన్నవాళ్ళు కానీ ఎవరూ లేరే. మరి ఈ వచ్చిన వాళ్ళు ఎవరు? మమ్మీ, నా డిన్నర్ ఫినిష్. సరే పడుకున్నా. గుడ్ నైట్ మమ్మీ. ఎవరు పంపారు తల్లి? ఒకవేళ మదన్ మోహన్ పంపాడా? అయ్యో, విక్కీని తీసుకుపోవడానికి మనిషిని పంపుండొచ్చు. విక్కీని నేను వదులుకోను. విక్కీ నా ప్రాణం. ఒకవేళ విక్కీని పంపించినా నిర్లక్ష్యంతో విక్కీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాడు. అది విక్కీ ప్రాణానికే ప్రమాదం కావచ్చు. అందుకే వీలైనంత త్వరగా ఇల్లు మారిపోవడం మంచిది. దానికన్నా ముఖ్యం ఏదైనా జాబ్ చూసుకోవడం. ఇల్లు మారాలి, మదనికి అందనంత దూరంగా వెళ్ళిపోవాలి. ఆగు, ఎందుకు వచ్చావు? ఇదేం రాకూడని స్థలం కాదు కదా? కాదు, కానీ మా నాన్న గురించి వస్తే మాత్రం మాకు అభ్యంతరం. ఆయన మీ నాన్నగారు కావచ్చు, కానీ నా యజమానని మీకు చాలా సార్లు యజమానా? ఏ రకమైన యజమానం మరి? మొత్తం హక్కులని రాసిచ్చాడు కదా. నాలుక మీద నరం లేని వాళ్ళ మాటలు నేను పట్టించుకో. ఎలాగైనా కోటలో పాగా వేయాలని చూస్తున్న వాళ్ళకి ఎలాంటి పట్టింపులు ఉండవని మాకు తెలుసు. మా ఆస్తుల కోసం గాలం వేస్తున్నావా? మేమెన్ని మాటలైనా దులిపేసుకోవడం నీకు పెద్ద కష్టం కదని తెలుసు. మూర్ఖత్వంలో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియని స్థితిలో కొట్టుకుంటున్నారు. మీ ఆస్తుల గురించి ఆశపడేంత హీనరాలి కాదు నేను. మా నాన్నగారికి మాయమాటలు చెప్పి మమ్మల్ని విలలు చేసి ఆయన్ని మా కాకుండా చేసి ఇదంతా మా కోసం, మా బా కోసం అంటే మేము నమ్మాలి. వెళ్ళు. సారీ, నన్ను వెళ్ళమనే అధికారం మీకు ఎవరికి లేదు. నేను గంగాధరం గారిని చూడకుండా వెళ్ళను. వెళ్ళకపోతే గంటిస్తాను. రాజీ, మీరు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తున్న సందర్భంలో నా శుభాకాంక్షలు. చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మా రాజీ, నీతో కొన్ని ముఖ్య విషయాలు చర్చించాలి. రేపు ఒకసారి తీరుబాటు చేసుకో. ఎన్ని గంటలకన్నది రేపు సాయంత్రం ఫోన్ చేసి చెప్తాను. అలాగే సార్. అమ్మా ఐశ్వర్య, మీరు పదండి తాతయ్య, నేను ఆంటీతో మాట్లాడొస్తాను. సరే. చూడమ్మా, మాధవికి స్పృహ రాగానే నా కబురు పంపించండి. నేను రఘుని పంపిస్తాను. అర్థమైందా? హలో. హాయ్ రాజీ. హాయ్ మహి. నీకు టైం ఉందా? బిజీగా ఉన్నావా? కొంచెం బిజీగా ఉన్నాను. ఇంకో కోర్టుకు వెళ్ళాలి, వేరే కేసు విషయంగా. పర్వాలేదు. ఏంటి విషయం? ఎంత టైం ఇవ్వగలవు? 2 minutes. బస్ నాకు ఆ 2 minutes చాలు. ఏం లేదు, ఓ కుర్రాడు కవిత రాసి పంపించాడు. అది విని నువ్వు ఎలా ఉందో చెప్పాలి. ఓకేనా? గో ఆన్. ప్రీతమ, ఎక్కడో ఎడారు లోయల్లో మస్క చిక్కడతో మమేకమై నా మనసు నీ తాలూకు ప్రేమ చిత్రాలను చిత్రించడం నేరమంటావా ప్రీతమ? ఎందుకో ఒక క్షణం భావతీవ్రత, మరొక క్షణం ప్రశాంతత.
సన్నివేశాల్లోని ఆంతర్యాన్ని పసిగట్టలేక అల్లకల్లలో పడుతుంది నా మనసు. కలిసిన ప్రతిసారి ఊహకందని హృదయానందం, విడిపోతున్న ప్రతి నిమిషం ఓ తెలియని ఆవేదన రగులుతుంటే తనువులోని తపనతోటి మనసులోని మధువుతోడి కన్నులలో పొంగిన కలల సాగరముల తనువంతా నిండిన వలపు అమ్మరముల మన స్నేహం ప్రేమకు ప్రతిరూపమైతే నా జన్మ ధన్యం కాదా? తడియారిన నా గుండెల్లో తహతహలు ఘనీభవిస్తుంటే కవితా పంక్తులు కవ్వించక మానునా ఇంకా ఎన్నెన్నో అక్షరాలు నీ ముందుకు రాలేక నాలో ఆవిరే మిగిలిపోతున్నట్టుగానే నా మనసు ఇంకిపోవడానికి మాత్రం ఉంటే నాకు అనిపిస్తావు కదా. ఈ అంతర్జోల ఖేదాన్ని ఛేదించాలనే ఆక్రోశం ప్రజ్వలిస్తుంటే ఎలా చెప్పాలో ఏమని చెప్పాలో తెలియక జీవోత్సవాన్ని చస్తూ బ్రతుకుతూ చస్తున్నాను. ఆశో ఆవేశమో తెలియని డోలనాకృతి నన్ను రెచ్చగొడుతుంటే నియమాన్ని భగ్నం చేసి హద్దుల్ని బద్దలు చేసి ఉప్పెనలా నిన్ను అల్లుకోవాలనుకోవడం ఏమే కదూ. యుగాలు గడిచిన నీ ప్రేమలో సంపూర్ణ సాఫల్యం పొందే అదృష్టం నాదైన క్షణాన మరణం వస్తేనే ఆనందమే కదూ. రాజీ, వింటున్నావా? చాలా బాగుంది మహి, చాలా బాగుంది. ఏం లేదు, ఈ కవిత నా ఫిల్మ్లో పెడదామని. అఫ్ కోర్స్ విత్ కోచ్ పర్మిషన్. ఇంతకీ ఎవరు రాశారు? వేణు అని ఒక 20 years బాయ్. ఓ మై గాడ్, నీ 2 నిమిషాల టైం వాడేస్తున్నాను. రాయరమ్మ గారికి కోపం వస్తుందేమో. ఫోన్ పెట్టేది గాని షూటింగు స్క్రిప్టింగు అంటూ రాత్రి పగలు పనిచేస్తున్నావా లేక సరిగా ఏమైనా భోంచేస్తున్నావా? భోంచేయకుండా పని ఎలా చేయగలను రాజీ? అవునులే, పోయినసారి నిద్రాహారాలు మాని కంటిన్యూస్ గా 3 రోజులు పనిచేసిన మహేంద్రవర్మ ఎవరో. రాజీ, అమ్మ బాగున్నారా? ఆవిడికే బాగానే ఉంది. నువ్వు రాక 12 రోజులైందని లెక్కలు కడుతుంది. కొంచెం బిజీ. అది మామూలేగా నీకు. సరేగాని పిక్చర్ ఓపెనింగ్ అయినా వస్తావా లేదా? అయ్యో బాబోయ్, ఆ ఓపెనింగ్ ఫంక్షన్ అంటే నాకు భయం బాబు. నేనేమైనా పెద్ద కమర్షియల్ డైరెక్టర్నా ఫంక్షన్లు అవి చేయడానికి? ఏదో చిన్న ఆర్ట్ ఫిలిం మేడం. సరేగాని ఓపెనింగ్ రాకపోతే రాకపోయావు, కనీసం షూటింగ్ అయినా వస్తావా? ఈరోజు బుధవారం, శుక్ర, కోర్టుకు సెలవే కదా, శనివారం వస్తాను. ఓకే ఫైన్. లొకేషన్ తెలుసు కదా, వచ్చే. బాయ్ రాజీ. చాలమ్మా. కొంచెం తిన్నానా? అలా చూస్తున్నావేంటమ్మా? నువ్వు ఇలా కూర్చున్నాక చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. చాలమ్మా. కొద్దిగా తినమ్మా. ఇంకొద్దమ్మా. సమీర్, నేను ఒకసారి డాక్టర్ జమునతో మాట్లాడుస్తాను. దేనికమ్మా? నీ ఆరోగ్య గురించి. అమ్మా, ఏమన్నా? నన్ను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అడుగమ్మా. నాకు ఇక్కడ బాగాలేదు, నేను ఇంటికి వచ్చేస్తానమ్మా. నాకు మాత్రం బాగుంటుందా నాన్న? రోజంతా కోర్టులు కేసులు అంటూ తిరిగినా రాత్రి నువ్వు లేనింటికి రావాలంటే దిగులుగా ఉంటుంది. పాప సందీప్ కూడా అంతే, నువ్వు లేక ఒంటరి వాడైపోయాడు. మరి డాక్టర్తో మాట్లాడమ్మా. అలాగే నాన్న, అడుగుతాను.
సారీ రాజీ, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నావా? లేదు, నీతో కొంచెం మాట్లాడదామని. చెప్పు రాజీ. అదే సమీర్ గురించి. సమీర్ ఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ నవ్. నువ్వేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అది కాదు జమున, సమీర్ని ఇంటికి తీసుకెళ్దామని ఉంది. వాడు కూడా ఇంటికి వెళ్దామని అంటున్నాడు. వెల్, ఆరోగ్యపరంగా సమీర్ బాగానే ఉన్నాడు. గాయాలన్నీ మానే. కానీ 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 అంటే చూడు రాజు, నేను చెప్పబోయేది జాగ్రత్తగా విని అర్థం చేసుకో. సమీర్కి యాక్సిడెంట్లో జరిగిన గాయాలన్నీ మేము మాన్పగలిగాం. కానీ తనకున్న అలవాట్ల విషయంలో మనం జాగ్రత్త పడాలి. అన్ఫార్చునేట్ గా నీ కొడుకు డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యాడు. డ్రగ్స్ కి అడిక్ట్ అవడం అనేది ఒక బలహీనత మాత్రమే కాదు, అది ఒక వ్యాధి రాజు. సమీర్ని ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత చికిత్స చేయాలన్నమాట. ఇక్కడ పరిస్థితి వేరు. తను కదలలేడు, డ్రగ్స్ దొరికే అవకాశమే లేదు. ఇంటికి వెళ్ళాక పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. సమీర్ మళ్ళీ డ్రగ్స్ దగ్గరికి పోకుండా ఉండాలంటే మీరందరూ అతనికి సహకరించాలి. అంతేకాదు, ముఖ్యంగా శారీరకంగా మానసికంగా అతనికి డ్రగ్స్ పట్ల కోరిక లేకుండా చేయాలి. చాలా సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అలా ఆందోళనగా మొహం పెట్టకు రాజీ. నిన్ను అనవసరంగా కంగారు పెట్టడం నా ఉద్దేశం కాదు. లేచుంటా, నువ్వు నన్నేం కంగారు పెట్టాను. నాకే ఒక పెద్ద ఎత్తైన పర్వతం మీద తీసుకుని అక్కడి నుంచి ఒక లోతైన అగాధంలోకి చూడమని చెప్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. అయినా పర్వాలేదు. నేను జీవితంతో అనేక సార్లు పోట్లాడి గెలిచిందని అంత త్వరగా పోటీ అదే సమీర్ విషయంలో అగాధంలో వెలుగు జాడను కనుక్కొని తీరుతాను. ఐ ఫైండ్ ఇట్. మళ్ళీ మామూలు మనిషిని చేసుకుంటాను. అదే మనిషికి కావాల్సింది ధైర్యము, పట్టుదల. సమీర్కి మళ్ళీ టెస్ట్లన్నీ చేసేసి త్వరలోనే డిశ్చార్జ్ చేస్తాను. ఆ తర్వాత ఎటువంటి హెల్ప్ కావాలన్నా ప్లీజ్ నన్ను కాంటాక్ట్ చేయి. ఓకే, యూ రాజీ.